నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ ఎపిసోడ్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ ఇస్తుందన్న విషయం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ప్రియ సఖి 46వ భాగం. ఇంత పెద్ద కళ్ళేసుకుని తన వైపు కోపంగా చూస్తున్న సుచిని చూడగానే నవ్వాగలేదు హేమంత్కి. వెనుక నుంచి ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు. యు ఆర్ బ్యూటిఫుల్, ఆమె చెవి మీద ముద్దు పెడుతూ అన్నాడు. చంపేస్తాను ఇంకోసారి నా బ్యాగ్ గురించి కామెంట్ చేసావంటే. అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది సుచరిత. నువ్వలా కదిలే కొద్దీ నన్ను కవ్వించినట్టు అనిపిస్తుంది అంటూ ఆమె చెవిలో చెప్పాడు. మొదటిసారిగా హేమంత్ తనతో అంత ఓపెన్గా పచ్చిగా మాట్లాడడం వినేసరికి సుచి సిగ్గుపడిపోయింది. ఛీ, వదిలి నన్ను అంటూ విడిపించుకుని దూరం జరిగింది. హేమంత్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సుచి మెల్లగా సోఫాలో కూర్చుంది. ఆమెకి మొదటిసారి తను హేమంత్ని ఒంటరిగా కలిసిన రోజు గుర్తొచ్చింది. హేమంత్ ఆమె ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. నా పుట్టినరోజు ముందు రోజు నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చిన గిఫ్ట్స్ గుర్తున్నాయా? అల్లరిగా అడిగాడు. ఆమె చీర చెంగు అంచు తన వేలికి చుడుతూ గుర్తున్నాయన్నట్టుగా తల ఊపింది. మరి మన పెళ్లి గిఫ్ట్ ఇవ్వవా అడిగాడు. హస్కీగా టీప్గా మారిన అతని కంఠం ఆమెని కలవరపరుస్తుంటే మెల్లగా తలెత్తి చూసింది అతని వైపు. ఈసారి అతను నవ్వడం లేదు. అతని కళ్ళు తన అణువణువును నిస్సంకోచంగా పరికించి చూస్తుంటే ఇంతకుముందు హేమంత్లా లేడు. ఇతను కొత్తగా ఉన్నాడు. చాలామంది అపోహపడతారు సుచి, మానసికంగా దగ్గరగా ఉండాలి కానీ శరీరాలతో ఏం పని అని. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఫిజికల్ ఇంటిమసీకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒకరినొకరు పూర్తిగా తమని తాము ఇచ్చుకోగలిగితేనే ఆ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకోకు. ఇన్హిబిషన్స్ అస్సలు ఉండకూడదు. అతనే మొదట నీ దగ్గరికి రావాలి అనేది ఫూలిష్నెస్ నన్ను అడిగితే. హేమంత్ నీకు మొదటి ఫ్రెండ్, తర్వాతే అన్నీ. అది గుర్తుపెట్టుకో. ఏమైనా అనుమానాలుంటే ఇక్కడే నన్ను అడుగు, లేదా నీ మొగుడిని అడుగుతానంటే నీ ఇష్టం, కానీ అడుగు, మనసులో ఉంచుకోకు. స్త్రీలు మాటలు గుర్తొచ్చాయి సుచరితకి. ఆమె మెల్లగా లేచి నిలబడింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. అతని ముందుకు వచ్చి నిలబడింది. నాకు నీతో ఉండాలనుంది. తన చేతిని అతనికి అందించింది. అతను ఆమె వైపు నుంచి చూపు మరల్చలేదు. ఆమె చేతిని అందుకుని విసురుగా తన మీదకి లాక్కున్నాడు. ఆమె అతని ఒళ్ళో పడింది. సుచరిత అంటూ ఆమెని తన గుండెలకి హత్తుకున్నాడు. ఆ ఏకాంతం, భార్యగా మారిన ప్రేమించిన అమ్మాయి అతని వివసుడిని చేస్తున్నాయి. అతనిలోని కోరికల ప్రవాహం చర్యల కట్ట దాటుతుంటే తన ఆవేశాన్ని అదుపు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అతను. ఆమెని హర్ట్ చేయడం ఇష్టం లేదు అతనికి. కానీ ఇలా అత్యంత చేరువుగా ఉన్న తన ప్రియురాలని తన కౌగిలిలో బలంగా బంధించకుండా ఉండడం ఎలా? ఆమె ఏమైనా అనుకుంటే, తనని అసహించుకుంటే, లేదా తన ఆవేశాన్ని చూసి భయపడి తనకు దూరం జరిగితే తను తట్టుకోగలడా? ఎన్ని భయాలో! అతను సంకోచించడం ఆమెకి తెలుస్తూనే ఉంది. కానీ ఎందుకో అర్థం కాలేదు. ఆ నిశ్శబ్దంలో అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంగీతంలా అనిపించాయి ఆమెకి. మెల్లగా అతని చెంప మీద తన పెదవులను ఆనించింది. ఏమైంది హేమంత్ అడిగింది. చెప్పాలా వద్దా అని సందేహించాడు. ఆమె అతని తలను తన వైపుకు తిప్పుకుంది. చెప్పమన్నట్టుగా చిన్నగా నవ్వింది. నాకు ఇదే మొదటిసారి, టెన్షన్గా ఉంది అనేశాడు. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి షాక్తో, అంతలోనే చిన్నవయ్యాయి చిరుకోపంతో. మెల్లగా ఆమె కళ్ళలోకి అల్లరి ప్రత్యక్షమైంది. కంగారు పడుకు హేమంత్, నేనున్నాగా. నాకిది మొదటిసారి కాదు, ప్రతిరోజు చేసే పనే ఇది. సీరియస్గా అతని క్రాఫ్ట్లోకి వేళ్లు పొనిచ్చే సర్దుతూ అంది. వాట్? షాక్తో చిన్నగా అరిచాడు. ఆమెని దూరం జరుపుతూ ఆమె వైపు చూసిన అతనికి
ఆమె పెదవులు బిగబట్టి నవ్వు ఆపుకోవడం తెలుస్తూనే ఉంది. తనని ఆట పట్టిస్తోందని అర్థమైంది. నిన్ను అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేయబోయాడు. ఆమె మేకపిల్లలా అతని ఒళ్ళో నుంచి జారిపోయి అతని నుంచి తప్పించుకుంది. హే ఆగు! సోఫాలో నుంచి లేచి ఆమెను పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆమె గట్టిగా నవ్వుతూ సోఫా వెనక్కి వెళ్ళి నిలబడింది. లేకపోతే ఏంటి హేమంత్, నాకు కూడా మొదటిసారి. మన మనసు శరీరం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళాలి కానీ డెమో క్లాసెస్ చూస్తామా ఏంటి? మరింత టీజ్ చేసింది సుచరిత. అయిపోయావు ఇవాళ నువ్వు నా చేతిలో అంటూ ఆమె వైపుకు దూకాడు. ఆఖరి క్షణంలో తప్పించుకుంది. మొత్తానికి 10 నిమిషాల తర్వాత ఆమెని తన చేతికి చిక్కించుకున్నాడు అతను. మనసు శరీరం ఎటు తీసుకెళ్తే అటు కదా, భరించు నన్ను అంటూ విసురుగా ఆమెని తన భుజం మీద వేసుకున్నాడు. నేను నడవగలను, వదులు. కిందకి జారడానికి ట్రై చేసింది. ఊహు, వదలను కాక వదలను అంటూ మూటలా ఆమెని భుజాన్ని వేసుకుని ఆమె మోకాళ్ల చుట్టూ చెయ్యి వేసి బంధించి బెడ్రూంలోకి అడుగుపెట్టి తన బెడ్ మీద విసురుగా పడేశాడు ఆమెని. ఆమె గట్టిగా నవ్వింది. హేమంత్ నో అంటూనే ఉంది. అతను ఆగలేదు. బాడీ అండ్ మైండ్ రిమెంబర్ అన్నాడు. అలా భార్యాభర్తలుగా తమ లైఫ్ని స్టార్ట్ చేశారు సుచి, హేమంత్లు. 2 రోజులు సాఫీగా గడిచిపోయాయి. పిల్లి మెడలో గంటెవరు కడతారు అనే ప్రశ్న వచ్చింది. హేమంత్ తనే రేణుకి కాల్ చేస్తారని చెప్పడంతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. మరొక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాక సుధాకర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చని చెప్పారు. తేలికగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఎదురు చూస్తున్న రేణు తుఫాన్ 3 రోజులైనా రాకపోయేసరికి ఆశ్చర్యపోయారు. హేము, మనం ఇక్కడే ఉంది పోదామా ఉన్నట్టుండి అడిగింది ఒకరోజు రాధిక హేమంత్ ఒళ్ళో కూర్చుని. మన ఇల్లు బెంగళూరులో ఉంది కదా, ఎలా మరి? ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. రాధిక ఆలోచనలో పడింది. మన ఇంటిని కూడా ఏరోప్లేన్లో తీసుకొచ్చేద్దాం నవ్వుతూ చెప్పింది. తన బ్రిలియంట్ ఐడియాకి మురిసిపోయింది కూడా. తలపైకెత్తి గట్టిగా నవ్వాడు హేమంత్. మళ్ళీ ఏరోప్లేన్లో మొత్తం మన ఇల్లుంటే అందులో ఎక్కలు కూర్చుంటాలు? ఆమెని ఇమిటేట్ చేస్తూ అడిగాడు. అది కూడా తెలీదా అన్నట్టు హేమంత్ని ఇమిటేట్ చేస్తూ తలపైకెత్తి గట్టిగా నవ్వింది రాధిక. అందరూ మన ఇంట్లో కూర్చుంటాలు చెప్పింది. ఈసారి గట్టిగా నవ్వడం శుచివంతైంది. ఉక్రోషంగా చూశాడు హేమంత్ ఆమె వైపు. రాధికకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మరి మనం మన ఇంటికి తాళం వేసుకుని వచ్చేసాం కదా రాధి, పాపం వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఈసారి ఇల్లు లాక్ చేయకుండా వద్దాం, అప్పుడు వాళ్ళు హ్యాపీగా లోపల కూర్చుంటారు, సరేనా? దగ్గరికి వచ్చి రాధిక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని హేమంత్ కళ్ళలోకి చూసి నవ్వుతూ చెప్పింది సుచరిత. స్మార్ట్, బ్యూటిఫుల్ అన్నాడు ఆమె చెవిలో. ఏయ్, కోపం నటించింది శుచి. కన్ను కొట్టాడతను. మూతి తిప్పింది శుచి. హేమో ధాత్రి కంఠం వినిపించడంతో ఇద్దరూ సర్దుకుని ఆమె వైపు చూశారు. సుధాకర్ బాగా తేరుకున్నాడు. మానసికంగా బలంగానే ఉన్నాడని నా అభిప్రాయం. ఇక అతనికి చెప్పాలి. ఎదురుగా సోఫాలో కూర్చుంటూ అంది. రాధిక హేమంత్ షర్ట్ బటన్తో ఆడుతోంది. ఆమె వైపు ఒకసారి చూసి తనకి తెలియకుండానే గుండెలకి హత్తుకున్నాడు హేమంత్. సుధాకర్ రాధికని తనకిచ్చేయమంటే భయం వేసింది అతనికి. సుచరిత అతని భుజం మృదువుగా నొక్కింది. అతను నిస్సహాయంగా చూశాడు శుచి వైపు. ఆమె కళ్ళతోనే ధైర్యం చెప్పింది. అప్రయత్నంగానే రాధిక తల నిమిరింది ఆమె చెయ్యి. రాధిక తనది హేమంత్ది. తమ నుంచి ఆమెను దూరం చేయడానికి ట్రై చేసిన వాళ్ళని రోడ్కి ఈడ్చేయడానికి కూడా తను సిద్ధమే. అందులో తన పర భేదం ఉండదు నిర్ణయించుకుంది శుచి. రేణు కోసం వెయిట్ చేస్తున్నామమ్మా అన్నాడు చివరికి హేమంత్. రేణు రావడానికి నువ్వు సుధాకర్కి నిజం చెప్పడానికి సంబంధమేంటి హేమంత్? సుధాకర్ తేరుకున్నాడు కాబట్టి మనం ఇలా చర్చించుకుంటున్నాం. అదే తనకేమైనా అయ్యుంటే? ఎప్పుడు హేమంత్ని ఒక్క మాట కూడా అనని ధాత్రి కొంచెం సీరియస్గానే అడిగింది. సుధాకర్ని అలా ఒంటి నిండా కట్లతో చూసిన తర్వాత ధాత్రి తల్లి మనసు ఊరుకోలేకపోయింది. రాధి, వెళ్ళి రిధుమాతో ఆడుకోపో అంటూ తన ఒళ్ళోంచి కిందికి దింపేసరికి ఒకసారి అతని మొహం వైపు శుచి వైపు చూసి తూనీగల లోపలికి పరుగు తీసింది రాధిక. అంత చిన్న వయసులోనే రాధిక పెద్దవాళ్ళు సీరియస్గా ఏదో చర్చించుకుంటున్నారు, తన అక్కడ ఉండకూడదు అని అర్థం చేసుకోగలిగింది. మెచ్యూరిటీ అనేది వయస్సు రాదు,
పరిస్థితుల ప్రాబల్యం వల్ల వస్తుంది. అది మొదటిసారి శుచిని చూసినప్పుడే అర్థమైంది హేమంత్కి. ఇప్పుడు రాధికని చూశాక రుజువైంది. రవి కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. శ్రీలు హాస్పిటల్లో ఉంది సుధాకర్ దగ్గర. ఎవరో ఒకరు అతని దగ్గర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నాడు హేమంత్. ఆ రోజు డాక్టర్ నీతో ఏం మాట్లాడాడో ఇంతవరకు మాతో షేర్ చేసుకోలేదు నువ్వు. బర్డెన్ నువ్వు ఒక్కడివే తీసుకుంటే మేమంతా ఎందుకు ఏమో రవి తీక్షణంగా అడిగాడు. శుచి ఆశ్చర్యంగా చూసింది హేమంత్ వైపు. ఆ విషయం తనకి చెప్పలేదు అతను. హేమంత్ ఎవ్వరి వైపు చూడలేదు. మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి చేతుల్లో మొహం దాచుకున్నాడు. బాగా టెన్షన్లో ఉన్నప్పుడు అతను అలా కూర్చుంటాడని తెలుసు శుచికి. తన కోపాన్ని మర్చిపోయి అతని పక్కన కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేసింది. ఆల్కహాల్ ప్లస్ డిప్రెషన్ చాలా డేంజరస్ కాంబినేషన్. తలెత్తి సూటిగా రవి వైపు చూశాడు హేమంత్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి,